సాధారణంగా ఎంత రాజకీయాలలో ఉన్నా ఎప్పుడు రాజకీయం గురించి మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదు అనేది పాపం జగన్మోహన్ రెడ్డికి తెలీదు. అందుకనే ఇప్పుడు వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏదో చెయ్యలేదు అని చెప్పే ప్రయత్నంలో ప్రజల చేత చీకొట్టించుకునే పరిస్థితి. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి చేయలేదంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. పోనీ అక్కడికే వెళ్ళి వాళ్ళ నోటితోనే చెయ్యలేదు చంద్రబాబు గారు అని చెప్పిద్దామని జగన్మోహన్ రెడ్డి లైవ్లోకి వెళ్తే అడుగు తీసి ఆ పాపం బురదలో అడుగు పెట్టడం 5 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇదే మొదటిసారిలే. అడుగు బయట పెడితే అమ్మ ఎలా ఉంది, మీ సహాయ సహకారాలు ఎలా ఉన్నాయంటే కూటమి ప్రభుత్వం తమను ఆదుకుందని, అందరూ సహాయం అందించారని, ఫుడ్ అందించారని, తమని ఆ వరదలో నుంచి తీసుకొచ్చి ప్రస్తుతానికి సేఫ్ ప్లేస్లో ఉంచారని చెప్పి బాధితులే చెప్పే పరిస్థితి. ఇక దీంతో జగన్మోహన్ రెడ్డికి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇది ఇప్పుడే కాదు, గతంలో మొన్న కూడా జరిగింది అదే. గత కొద్ది రోజుల క్రితం ఒక ఫైర్ యాక్సిడెంట్ సమయంలో కొంతమంది చనిపోయారు, మనందరికీ తెలుసు. అందులో కొంతమంది ఆసుపత్రిలో కూడా చేరారు. సో వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. పరామర్శించడానికి వెళ్ళి ఏం చేశాడు, అమ్మ అంతా బాగుందా ఏంటి, ఏమి ప్రాబ్లమ్స్ లేదా అంటే మాకేమీ లేదా, అంతా బాగానే చూసుకుంటున్నారని చెప్పి అక్కడ బాధితులు చెప్పే పరిస్థితి, మంచం మీద ఉన్నటువంటి పేషెంట్లు చెప్పే పరిస్థితి. స్వయంగా అది సాక్షి టీవీలో లైవ్. వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే, సాధారణంగా లైవ్ ఇచ్చినప్పుడు దాన్ని చేయడానికి ఏముంటుంది, ఏమీ ఉండదు. మామూలుగా అయితే గతంలో అయితే మేనేజ్ చేసి ప్రెస్ మీట్లు వదిలేవాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. సో ఇప్పుడు లైవ్ని ఏం చేస్తాడు, ఆయన చేయలేడు. ఇప్పుడు అవి వైరల్గా మారాయి. సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇది జగన్మోహన్ రెడ్డి బయటికి వెళ్ళింది ప్రజలకి తానేదో చేశానని చెప్పుకోవడానికా, లేదా చంద్రబాబు నాయుడు చేసిన మంచిని చూపించడానికా అని చెప్పి సొంత పార్టీ నేతలే చెవులు కొరుకుని సొంత పార్టీ నేతలే చీకొట్టే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి చేసే తప్పు ఏంటంటే ప్రతి దానిని రాజకీయం చేయాలనుకోవటం. ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు, అన్నింటినీ రాజకీయం చేయాల, ప్రతిదానికి కొంత సమయం ఇచ్చారు. అది దాటిన తరువాత ప్రజలు ఇబ్బంది పడితే రాజకీయం చేశారు. వాస్తవానికి ఇప్పుడు వరదల సమయంలో జగన్మోహన్ రెడ్డి చేయాల్సింది రాజకీయం కాదు, వాళ్ళ పార్టీ నుంచి సహాయ సహకారాలు. ఎంటైర్ స్టేట్ మొత్తంలో అనేక ప్రాంతాల్లో వరదలు వచ్చాయి. ముఖ్యంగా విజయవాడ అనేది బాగా ఎఫెక్ట్ అయినటువంటి ఏరియా. అక్కడ వైసీపీ పార్టీ తరపున కానీ వాళ్ళ నాయకుల తరపున కానీ ఎవరైనా సరే 10 మందికి భోజనాలు పంచారా? ఎవరికైనా ఇచ్చారా? 10 మందికి ఇవ్వలా. ఇప్పుడు ప్రజలు అనేది అదే. ఈ వైసీపీ నాయకులు ఇక్కడ ఉండి మీడియాలో ఉండి మాట్లాడుతున్నారు కదా, నాళ్ళేమంటున్నారు, ప్రజలు మీడియాలో ఉండి బోర్డు ఎవడైనా మాట్లాడతాడు, మీరు ఎవరికి ఏం చేశారో చెప్పండి, మేము ఇక్కడ బాధితులుగా ఉన్నామని మీరే చెప్తున్నారు, ప్రభుత్వం ఏం చేయకపోతే మీరైనా వచ్చి చేయొచ్చు కదా, ఎందుకు రావట్లేదని చెప్పి వాళ్ళు అడిగే పరిస్థితి. ప్రభుత్వం చేయలేదన్నారు కదా, ప్రభుత్వం భోజనం పెట్టట్లేదు, భోజనం నీళ్ళు ఇవ్వట్లేదు అన్నారు. ఓకే, మరి మీరేం చేశారు? మీరు వెళ్ళారా? వాస్తవానికి ప్రభుత్వం చేస్తుందో లేదో జగన్మోహన్ రెడ్డి ప్రజల నోటితో చెప్పించాడు. నీట్గా ఎంత చక్కగా చెప్పారంటే సగం అరటి పండు వచ్చి నోట్లో పెట్టినట్టుగా చెప్పారు. ఏమని? ప్రభుత్వం స్పష్టంగా తమని ఆదుకుంది, కష్ట సమయంలో వాళ్ళకి అండగా ఉంది. కొంతమంది ఆస్తుల పరంగా అంటే ఇంట్లో వస్తువులై నష్టపోతే నష్టపోయి ఉండొచ్చు, దానికి మనం ఎవరం చేసేది ఏమీ లేదనుకోండి. బట్ ప్రాణాపాయం అయితే ఎక్కడా లేదు. ప్రాణహాని జరగకుండా, బాధపడకుండా అయితే నిన్న కూడా ఏంటంటే ఇక్కడ కొంతమందికి ఫుడ్ ఉండకపోవచ్చు, అందరికీ అందిందని నేను కూడా చెప్పట్లా. ఎందుకు అందట్లేదు అనే దానికి నిన్న చంద్రబాబు గారు క్లారిటీ ఇచ్చారు. ఎప్పుడైతే స్టార్టింగ్ నుంచి వస్తున్నారో ఎక్కువగా ఎదరైతే చేసుకుంటున్నారంటే బహుశా మళ్ళీ ఫుడ్ వస్తుందో రాదా అని చెప్పి మధ్యాహ్నానికని సాయంత్రం అని అవసరమైతే రేపటికి కూడా ఉంటుందని చెప్పి ఎక్కువ ఫుడ్ తీసుకోవడంతో ఏమవుతుంది, వచ్చిన ఫుడ్ ఎదరైపోతుంది తప్ప వెనక్కి వెళ్తాం. సో దాన్ని కూడా ఈరోజు షార్ట్అవుట్ చేయడానికి ఆ ఫుడ్ని ప్రోడక్ట్ని అయితే పెంచడంతో పాటు డ్రోన్స్ ఉపయోగించి ఆ ప్రాంతాలకు పంపడంతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇప్పుడు పక్క రాష్ట్రాల నుంచి దాదాపు 120 నుంచి 150 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చాయి. సో వాళ్ళందరూ కూడా ఈసారి ఎవరైతే వాస్తవానికి నిన్న కొంతమందికి ఫుడ్ అందలేదు, వాటర్ అందలేదని ఇబ్బంది పడ్డారో ముందు వారికి అందించడం కోసం ప్లాన్ చేశారు. ఆల్రెడీ చంద్రబాబు గారు కూడా రాత్రి దీని గురించి మాట్లాడారు. సరే, ఎక్కడైనా లోటుపాట్లు జరిగితే మనం దాని గురించి మాట్లాడవచ్చు, తప్పులేదు. ఎవరికైనా ఫుడ్ అందలేదు, పలానా ప్రాంతంలో ఫుడ్ అందట్లేదు, అక్కడ ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం దృష్టికి తేవచ్చు. అది తప్పు కాదు, అది బాధ్యత. కానీ జగన్మోహన్ రెడ్డి అదిగో అక్కడ ఇవ్వట్లేదు, ప్రభుత్వం విఫలమైపోయింది. ప్రభుత్వం విఫలమైంది, నువ్వు ఇవ్వచ్చు కదా, నీకు పార్టీ ఉంది కదా, నీకు నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు కదా. ప్రతి విజయవాడలో కూడా నీకు ఎక్స్ఎమ్మెల్యేలు, ఎక్స్ మినిస్టర్లు ఉన్నారు, ఎక్స్ఎంపీలు ఉన్నారు కదా. ఎవరైనా సరే విజయవాడలో పేర్నే నాని దగ్గర మొదలు పెడితే, గుడివాడలో కొడాలి నాని దగ్గర మొదలు పెడితే, గన్నవరంలో వల్లభనేని వంశీ దగ్గర మొదలు పెడితే, ఎవరైనా సరే మీ నేతలు ఈరోజు వరదల్లో కనపడ్డారా, ప్రజలను పరామర్శించారా, 10 మందికి 10 రూపాయలు సాయం చేశారా, ఎవరికైనా ఒక పూట అన్నం పెట్టారా? ఎందుకు చేయలేదు వైసీపీ పార్టీ నుంచి? మీరు ఇతరులను విమర్శిస్తున్నారు కదా, చేసేవాళ్ళని అందించలేదని విమర్శిస్తున్నారు కదా, మీరేం చేశారు? అందుకే ప్రజలు ఈరోజు చీకొడుతున్నారు. మొన్న చీకొట్టింది అందుకే. జగన్మోహన్ రెడ్డి ప్రతిదాన్ని రాజకీయం చేయాలనుకోవటం. రాజకీయాలు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలా. వరదల సమయంలోనే రాజకీయం, వరదలు అయిపోయిన తర్వాత
నువ్వు ఏదైనా ఉంటే మాట్లాడు. ఇదిగో వరదల సమయంలో మీరు కొంతమందికి న్యాయం చేయలేకపోయారు, కొంతమందికి నష్టం జరిగింది, లేదా పంట నష్టం జరిగింది, దానికి పరిహారం ఇవ్వండి, ఇది మాట్లాడు పద్ధతి. ఇక్కడ బాధితులందరూ అలో లక్ష్మణ అని చెప్పి ఇబ్బంది పడుతుంటే వాళ్ళందరినీ ఎలా తీసుకురావాలని ప్రభుత్వం రేయనగా పగలనగా కష్టపడుతుంటే, ఉన్న అవకాశాలను ఉపయోగించుకుని ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తుంటే, అటు కేంద్రంతో మాట్లాడి ఇటు పక్క రాష్ట్రాలతో మాట్లాడి బృందాలను తీసుకురావడంతో పాటు ఆ ఫుడ్కి సంబంధించిన కొంతమందితో మాట్లాడి స్వచ్ఛందంగా వాళ్ళతో ఫుడ్ తయారు చేయించి ఇవ్వడంతో పాటు చంద్రబాబు గారే తిరుగుతుంటే ప్రజలకి ఎలాగైతే కనపడుతుంది కదా స్పష్టంగా, టీవీలో ఛానల్స్లో అయితే కనపడుతుంది కదా. నీ సాక్షిలు అంటే ఇవ్వవు కాబట్టి కనపడదు, నీ సాక్షిలో నీ ముట్టి చుట్టే తిప్పుతాడు నీ సాక్షిని, కాబట్టి తెలియదు, కనపడుతుంది కదా. ఇంత చేస్తున్నారు, నువ్వు నీ నుంచి ఏమి ఇవ్వకపోగా వాళ్ళని విమర్శలు చేయటం. మరి ప్రజలు చీకొట్టరా? ఇప్పుడు కష్ట సమయంలో కూటమి ప్రభుత్వం ఆదుకున్నప్పుడు అబ్బాయి వాళ్ళు ఆదుకోలేదంటే చీకొడతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి చేసేది అదే. నిన్న కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిశీలనకి వెళ్ళినప్పుడు ఏం చేయాలా? పరిశీలన చేయొచ్చు, తప్పులేదు, నష్టాన్ని అంచనా వేయచ్చు, తప్పులేదు, దాంతో మీ నాయకులతో మాట్లాడవచ్చు, నువ్వు చేయగలిగిన ఏదైనా ఉంటే చేయొచ్చు. నీ పార్టీ కార్యకర్తలకు పిలుపు నువ్వు, వరద సహాయ కార్యక్రమాల్లో పాల్గొనే పార్టీలకు అతీతంగానే పిలుపు నువ్వు. హుందాగా ఉంటుంది రాజకీయం. స్వచ్ఛందంగా ఇదిగో నేను ఒక 50,000 మందికో 1,00,000 మందికో భోజనాలు చేయిస్తున్నాం మా పార్టీ తరఫున, అవసరమైతే మేము ప్రభుత్వానికి ఇస్తాం ఇవ్వండానో, లేదా మేమే పోషిస్తామనో చెయ్యి, అది హుందాగా ఉంటుంది రాజకీయం. అంతేగాని ఇక్కడ కూటమి ప్రభుత్వం ఎంత చేస్తున్నా కానీ ఏమీ చేయలేదని చూపించడంతో పాటు చంద్రబాబు ఇందు మునిగిపోద్దని ఇది ఎక్కడికి వచ్చాడు? అక్కడ జరుగుతుంటే లోకేష్ ఏమో విదేశాల్లో ఉన్నాడు, లేకపోతే లోకేష్ ఎక్కడ ఉన్నాడు? నిన్న రియల్ టైం గవర్నెన్స్ని పరిశీలించుకుంటూ మొత్తం A to Z ఆయనే చూసుకున్నాడు. ఈరోజు క్షేత్రస్థాయిలోకి వెళ్ళిపోతున్నాడు ఆయన. నిన్నటి వరకు మొత్తం అక్కడి నుంచి కోఆర్డినేట్ చేశాడు, చంద్రబాబు గారు లోపల ఉన్నారు కాబట్టి బాధితుల దగ్గర. ఇలాంటి విమర్శలు చేస్తే ఏమవుద్ది? ప్రజల్లో చిరాకు వస్తుంది. అందుకే నేను చెప్పింది, ఎప్పుడు రాజకీయం చేయాలి ఎప్పుడు చేయకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి తెలుసుకోలేకపోతున్నాడు. అందుకనే ఈరోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు చీకొడుతున్నారు అంటే అందుకే చీకొట్టాడు. వరద సమయంలో కూడా అందుకే మొహం మీద ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి అడిగితే మొహమాటం లేకుండా చెప్పారు, వీళ్ళు మాకు అన్నీ చేశారని చెప్పారు. ఒక్క వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర అయ్యా మమ్మల్ని వీళ్ళు ఆదుకోలేదని ఒక వ్యక్తి కూడా చెప్పలా, సాక్షిలో కూడా రాలే. అక్కడ ఒక వ్యక్తి కూడా ఈ కూటమి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోలేదు, ప్రభుత్వం మాకు ఏమీ చేయలేదని ఎక్కడ రాలా. కానీ చంద్రబాబు గారు స్వయంగా చెప్పారు, కొన్ని ప్రాంతాలకు మేము సహాయాలు అందించలేకపోయి ఉండొచ్చు, బట్ దానికి చింతిస్తున్నాం, బట్ ఈరోజు పూర్తి స్థాయిలో అందించడానికి విశ్వ ప్రయత్నం చేస్తాం, చివరి వరకు కూడా మా సహాయం అందేందుకు కృషి చేస్తామని చెప్పి ఆయన హుందాగా ఒప్పుకున్నాడు. ప్రభుత్వం వాళ్ళదైనా అందరికీ 100 మందికి అందిందంటే 10 మందికి అంది ఉండకపోవచ్చు, వాస్తవానికి అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, కాదని చంద్రబాబు గారు కూడా అనలా. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల అందలేకపోతే క్షమించమని ఆయన అడిగాడు. అది హుందా రాజకీయం అంటే. అంతేగాని 10 మందికి చేయలేదు కాబట్టి అసలు మీరు ఎవరికీ చేయలేదు, మీరు ఎంతమందికి చేశారు? ప్రజలు అడిగే మాట, మీరు ఎంతమందికి చేశారు? మీ పార్టీ నాయకుడు ఒకరి ఫోటో చూపించండి, మీ పార్టీని అందులో వరదల్లో తిరిగి పర్యవేక్షించి లేదా ప్రజలకు ధైర్యం చెప్పి ఒకరికి కనీసం ఆహారం, ఒక పాలు, పసిపిల్లలు కూడా ఉన్నారు చాలా చోట, బిస్కెట్ ప్యాకెట్లు పాలు ఇవ్వచ్చు, ఎక్కడాన్ని ఇచ్చారా? ఎవరా? కానీ ఎంత చేసే ప్రభుత్వం మీద విమర్శలు చేయటం. ప్రజలు అందుకనే జగన్మోహన్ రెడ్డిని ఈరోజు ఎప్పుడు రాజకీయం చేయాలి ఎప్పుడు రాజకీయం చేయటం తెలియదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చీకొట్టే పరిస్థితి.